వారిద్దరి ఆమోదం మేరకే 4 రోజుల క్రితం తల్లిదండ్రులు ఎంతో ఘనంగా బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేశారు. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో వర్ధిల్లాలని పెళ్లికి వచ్చిన వారంతా ఆ జంటను ఆశీర్వదించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీ చేయి వదలను అంటూ అతడు అన్ని సమయాల్లో నీకు తోడుగా పక్కనే ఉంటానని ఆమె పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. వివాహమై కేవలం 4 రోజులు మాత్రమే అవుతుంది. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ కొత్త జంట గోదావరిలో దూకారు. భార్య గల్లంతు కాగా భర్త ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. పెళ్లైన 4 రోజులకే చనిపోవాల్సినంత కష్టాలు వారికి ఏం వచ్చాయి, అసలేం జరిగింది అంటూ వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంత వంతెన దగ్గర చోటు చేసుకుంది. ఉండ్రాజవరం మండలం మోర్త ప్రాంతానికి చెందిన శివరామకృష్ణుడు డిసెంబర్ 15న వడిలికి చెందిన కోరాడ సత్యవతి అనే యువతితో అన్నవరపాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో కొత్త జంట డిసెంబర్ 19న సినిమాకు వెళ్తామని ఇంట్లో చెప్పి వడలి నుంచి బైక్ పై బయటకు వెళ్లారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ గోదావరిలో దూకారు. ఈ క్రమంలో సిద్ధాంతం వంతెన వద్ద వారి బండి వరుడు ఈదుకొచ్చిన చోట వధువు చెప్పులు ఉన్నట్లు చెప్తున్నారు స్థానికులు. అయితే వరుడు శివరామకృష్ణ ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. ఆ తర్వాత వెంటనే ఇరువురి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో బుధవారం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత శివరామకృష్ణను తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లైన 4 రోజులకే చనిపోవాల్సినంత కష్టం ఏం వచ్చింది? పైగా నవవధువు చనిపోగా శివరామకృష్ణ ఒడ్డుకు ఈదుకుంటూ రావడంతో అతడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక పెళ్లి సందర్భంగా సత్యవాణి తల్లిదండ్రులు కట్నం కింద 1,60,000 బంగారు ఆభరణాలు పెట్టామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాక శివరామకృష్ణనే తన కుమార్తెను చనిపోయేలా ప్రేరేపించి ఇతడు ఏదో నాటకం ఆడుతున్నాడని బంధుమిత్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నట్లు పెనుగొండ పోలీసులు తెలిపారు.